హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు వచ్చేసి డే 7 అండి. డే 7లో నా వెయిట్ వచ్చేసి 63.45. ఈరోజైతే టోటల్‌గా 300 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం జరిగిందండి. డే 6లో నా వెయిట్ వచ్చేసి 63.75. ఈరోజొచ్చేసి 63.45. టోటల్‌గా 300 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 65.15 అండి. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ గనుక మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి నా ఛానల్‌లోకి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అని ఉంటుంది. ఇక మార్నింగ్ లేవగానే ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను కదా! ఏబీసీ జ్యూస్ చేయలేకపోతున్నాను అంటున్నాను కదా! అందుకని ఈరోజు ఏబీసీ జ్యూస్ ఎలా అయినా చేయాలని చెప్పేసి ఏబీసీ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఇందులోకి నేనైతే యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఆమ్లా, కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నాను. సో దట్ మన హెయిర్ గ్రోత్‌కి కూడా హెల్ప్ అవుతుంది. స్కిన్ గ్లోకి కూడా హెల్ప్ అవుతుందనమాట. ఈ జ్యూస్‌లో చాలా ఎక్కువగా న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయండి. మీరు ఒకవేళ జింజర్ కావాలంటే కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. ఈరోజు నేను మర్చిపోయాను వేయడం. ఇక్కడైతే పీల్ చేసేసుకుంటున్నాను. ఆమ్లాలో అయితే మంచి విటమిన్ సి ఉంటుంది. అలాగే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. మన స్కిన్ గ్లోకి హెల్ప్ చేస్తుంది. అలాగే బీట్రూట్‌లో కూడా మనకి న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. మన బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. యాపిల్ వచ్చేసి మనకి నేచురల్ స్వీట్‌నర్‌గా హెల్ప్ చేస్తుందండి. అలాగే ఇందులో కొంచెం ఫైబర్ గూడా ఉంటుంది. ఇంకా కర్రీ లీవ్స్‌కొచ్చేసరికి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. మన హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుందనమాట. క్యారెట్‌లో వచ్చేసి బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మన బాడీ అయితే విటమిన్ ఏగా కన్వర్ట్ చేసి మన హై హెల్త్‌కి కాపాడుతుందండి. అక్క మీరేం చేస్తూ ఉంటారు? మీకివన్నీ ఎలా తెలుసు? నాలెడ్జ్ ఉంది అని జెప్పేసి అంటున్నారు. ఏం లేదండి, నేను గూడా గూగుల్ చేసే తెలుసుకుంటూ ఉంటాను. నేను చేసే డైట్‌లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాననమాట. దేనివల్ల ఏం బెనిఫిట్ ఒస్తది అని జెప్పేసి. నేను తెలుసుకున్నవి మీతో గూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంక నేను ఈరోజు ఫిలిప్స్ జ్యూసర్ వాడట్లేదండి. నార్మల్ స్మూతీ బ్లెండర్ ఉంది కదా! దాంట్లోనే వేసేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేశాను. మెత్తగా బ్లెండ్ అయ్యేదాకా బ్లెండ్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకున్నానండి నేనైతే. మీరు పల్ప్‌తో నేను తాగగలను అంటే తాగండి. కానీ నేనైతే తాగలేను. అంటే బీట్రూట్ ఫ్లేవర్ అనేది కొంచెం ఆడ్‌గా ఉంటది కదా! అందుకని చెప్పేసి నేను తాగలేను. యాక్చువల్‌గా నా దగ్గర దానిమ్మ గింజలు గూడా ఉన్నాయి. అది వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నేనైతే ఫిల్టర్ చేసే తీసుకుంటానండి. అలాగే ఎవరికైనా అసిడిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నవాళ్ళు పల్ప్ వేసుకొని తాగొద్దండి. పల్ప్ వేసుకొని తాగడం వల్ల మళ్ళీ మనకి అసిడిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉందనమాట. ఇంక తర్వాత కొద్దిగా నేనైతే సాబుదానా కిచిడి ఉంటది కదా! అది కొంచెం పెట్టుకొని ఈ 1 గ్లాస్ జ్యూస్ తీసుకున్నానండి. ఈరోజు ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ అలా ఏం లేదు. బ్రేక్‌ఫాస్ట్ టైంలోనే జ్యూస్ ప్లస్ సాబుదానా కిచిడి అయితే తీసుకున్నాను. సాబుదానా కిచిడి నేను ప్రిపేర్ చేయలేదండి. ఆ హాస్టల్‌లో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అది. సో, అది తీసుకొస్తే నేనింక అది కొంచెం పెట్టుకొని తినేసాను. ఇంక లంచ్‌లోకొచ్చేసి ఈరోజు ఇక్కడ నేను ఫస్ట్ అయితే బ్రౌన్ రైస్‌ని శుభ్రంగా కడిగేసుకొని నానడానికైతే పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిశనగ పప్పునైతే కుక్కర్‌లో ఉడికించుకుంటున్నానండి. బీరకాయ, పచ్చిశనగపప్పు కర్రీ చేద్దామని చెప్పేసి. బీరకాయలో మంచి ఫైబర్ ఉంటుంది మనకి. అలాగే పచ్చిశనగపప్పులో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇంక నేను సెపరేట్‌గా 2 కర్రీస్ ఏం చేయట్లేదు. ఒకటే కర్రీ చేసుకుంటున్నాను. ఈ రెండిటి కాంబినేషన్‌లో మనం కర్రీ తీసుకుంటున్నాం కాబట్టి హై ఫైబర్ అయితే లభిస్తుందండి. డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కూడా కాపాడుతుంది. పచ్చిశనగల్లో అయితే మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ సేపు ఆకలవ్వకుండా కాపాడుతుంది. ఇంకా మన మజిల్ హెల్త్‌కి కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇంకా బీరకాయలో వచ్చేసి మనకి కలోరీస్ తక్కువగా ఉంటది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటది. ఇందులో మంచిగా మనకి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయండి. ఎక్కువ సేపు మనకు ఆకలవ్వకుండా ఉంటది కాబట్టి, మనం వేరే స్నాక్స్ తినాలి అనే క్రేవింగ్ అయితే తగ్గిపోతుందనమాట. ఇప్పుడు అన్నీ మంచిగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసమైతే ఇక్కడ కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు నేను వేయట్లేదు నార్మల్‌గా. ఎందుకనంటే ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్నాను కదా! అందుకని చెప్పేసి పచ్చిశనగపప్పు ఏం వేయకుండా ఎండుమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటానండి. కొంచెం నేను పసుపు అయితే ముందే వేసేస్తాను. కొంతమంది బీరకాయ ముక్కలు వేసిన తర్వాత వేస్తారు. నేనైతే పోపులోనే పసుపు వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయితే వేశాను. అంటే ఫ్లేవర్ బావుంటది కర్రీ. అందుకని చెప్పేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. తర్వాత ఇక్కడ బీరకాయ ముక్కలన్నీ ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఇప్పుడు బీరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేదాకా అయితే కుక్ చేసుకోవాలి మనం.
ఈ కర్రీ అయితే మనం రైస్‌తో తీసుకోవచ్చు, దోసలతో తీసుకోవచ్చు, జొన్న రొట్టెతో తీసుకోవచ్చు, చపాతీస్‌తో తీసుకోవచ్చు. ఇలా మంచిగా అన్నిట్లోకి హెల్ప్ అవుద్దనమాట. కాపోతే నేను వండిన క్వాంటిటీ ఓన్లీ 2 టైమ్స్‌కి కూడా రాదండి ప్రాపర్‌గా తింటే. అంటే సాయంత్రానికి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే బీరకాయ ముక్కల్ని పోపు పెట్టేసాను కదా! ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసాను. సో దట్ వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. మంచిగా బీరకాయ ముక్కలు సాఫ్ట్‌గా కుక్ అయిపోతాయి. ఈలోపు పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకా పప్పునైతే ఇప్పుడు ఈ ఉడుకుతున్న బీరకాయల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు కారం గూడా యాడ్ చేసుకొని కొత్తిమీర మీరు వేయాలి అంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి కూర దగ్గరికి కుక్ అయ్యేదాకా కుక్ చేసుకున్నాను. మీరు శనగపప్పునైతే ఉడికించుకోండి. లేదు అనంటే నానబెట్టుకొని కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేసుకోండండి. ఎందుకనంటే మనం 2 కలిపి కుక్ చేసామనంటే శనగపప్పు మొత్తం వాటర్ కంటెంట్ అంతా పీల్చేసుకుంటది. సో, కర్రీ అనేది ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు గ్రేవీగా ఉండదనమాట. పప్పులు పప్పులుగా కనిపిస్తది. అప్పుడు తినేప్పుడు అంత మంచిగా అనిపియదు. ఒకవేళ మీకు ఇష్టమైతే గనక ఓకే. ఇలా మాకు నచ్చింది. ఇదిగోండి ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయిందండి ఇక్కడ. బ్రౌన్ రైస్‌లో గూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి డైజెషన్‌కి టైం తీసుకుంటదండి. సో, మనకి వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఎక్కువగా ఆకలేయకుండా కాపాడుద్దనమాట. అయితే మీకు పాసిబిలిటీ అయితే గనక బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బాస్మతి రైస్ కానీ వెయిట్ లాస్ జర్నీలో తీసుకోండండి. అంటే నేను ఉన్న హడావుడిలో అప్పుడప్పుడు ఏం చేసేస్తానంటే వైట్ రైస్ తీసేసుకుంటూ ఉంటాను. అనుకుంటాను బ్రౌన్ రైస్ తీసుకుందాము, లేకపోతే కీన్వా రైస్ తీసుకుందాము అని చెప్పేసి. అప్పుడప్పుడు అవ్వదనమాట. సో, నేను వైట్ రైస్ మా ఇంట్లో ఏదైతే వండేస్తానో అది తినేస్తూ ఉంటాననమాట. కాకపోతే పోర్షన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను మీకు బౌల్ చూపిచ్చాను కదా! ఆ బౌల్ నాకు బాగా ప్రెస్ చేసి పెడితే ఒక 120-130 గ్రామ్స్ అయితే అవుతదండి. బాగా ప్రెస్ చేసి ఫుల్ చేస్తే. ప్రెస్ చేయకుండా నార్మల్‌గా పైన వేస్తే మాత్రం 100 గ్రామ్స్ అవుతది. ఈరోజు మాత్రం నేను 100 గ్రామ్స్ రైసే తీసుకున్నాను. అలాగే కొంచెం కర్రీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సాలడ్‌లోకొచ్చేసి క్యారెట్ పెట్టుకుందాం అనుకున్నాను. ఒక క్యారెట్టే ఉంది. కీరా గూడా ఒకటే ఉందనమాట. సర్లే క్యారెట్ మార్నింగ్ జ్యూస్‌లో వేసుకున్నాను కదా! ఇప్పుడు ఇంకా ఓన్లీ కీరా తీసుకుందాం అని జెప్పేసి కీరా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చిన్న బౌల్‌లోకి కొంచెం అంటే ఒక 2 స్పూన్లు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు, ఇప్పుడు బీట్రూట్ తురుముకొని పెట్టుకున్నాను కదా! ఆ బీట్రూట్ తురుమైతే యాడ్ చేసుకున్నానండి. అయితే ఆ బౌల్ చిన్నగా అయిపోయిందని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఈరోజు నా లంచ్ ప్లేట్‌నయితే ఇలా కలర్‌ఫుల్‌గా రెడీ చేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఈరోజు బీట్రూట్ మార్నింగ్ యూజ్ చేశాను. ఆఫ్టర్‌నూన్ గూడా యూజ్ చేశాను. బీట్రూట్స్ తెచ్చి చాలా రోజులవుతుందండి. కాపోతే ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఈసారి ఎందుకో మెత్తబడ్డం గానీ, అలా ఏం జరగలేదు. ఇంక నేను ఫస్ట్ తిని తర్వాత మా పాపకు పెడతాననమాట. ఇప్పుడు పెట్టేప్పుడు చూడండి ఎంత సేపు తినిద్దంటే ఒక ముద్ద చాలా సేపు తింటది. అంటే తనకెంత ముచ్చటే చెప్పనియండి. అయినా సరే స్లోగానే తింటదనమాట. ఇంక చూసాను. ఇట్లా అవ్వదులే మనం వాకింగ్ జేసుకోవాల్సిందే అని జెప్పేసి తనకి ఒక ముద్ద పెట్టి ఇక్కడైతే నా హెయిర్ చూపిస్తున్నాను తనకి. "నువ్వు మంచిగా తింటే నీ హెయిర్ మంచిగా పెద్దగా అవుతది. చూడు మీ ఫ్రెండ్స్ అందరిది పెద్దగా అయిపోతుంది. నీది అవ్వట్లేదు" అని చెప్పేసి చెప్తున్నాను. "తింటా నేను" అని అంటుంది. తనకి ఏంటంటే రోజు నేను ఇలా అలవాటు చేశాను కదా! నేను వాకింగ్ చేసుకుంటూ తనకు పెట్టడం. "నువ్వేంది కూర్చున్నావు ఈరోజు? నువ్వు వాకింగ్ చేసుకో పో నేను తింటా" అని చెప్తుంది తను. యాక్చువల్‌గా ఈరోజు పొద్దున్నే లేవగానే మేము ఏం చేసామంటే ఫాస్ట్‌గా ఫ్రెష్ అయిపోయి ముందు స్కూల్‌కెళ్ళిపోయామనమాట. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే స్కూల్‌కి వెళ్ళిపోయి టీచర్‌తో మాట్లాడేసి ఇంటికొచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా నా డైట్ కానీ, నా బ్రేక్‌ఫాస్ట్ కానీ ఇవన్నీ వచ్చినాక చేశామనమాట. అందుకే అసలు 1:30 అయిపోయింది నాకు ప్రాపర్‌గా నేను తిని పాపకి స్టార్ట్ చేసేసరికి 1:30 అయిపోయింది. 1:30కి ఇంక తనకు తినిపిస్తూ ఇంక తిన్న తర్వాత కొద్దిగా ఇదిగోండి ఇలా వాకింగ్ చేస్తూ తనకు పెడుతూ ఉన్నాను. चलो फिर यार ओके ना 3 రౌండ్స్ ఓకే 3 రౌండ్స్ మమ్మీ 3 రౌండ్స్ కాదు ఇంకొక రౌండ్ వెయ్యి నువ్వు రౌండ్ వేసేలోపు నేను తినేస్తాను అని చెప్తుంది. ఇంకా నేనైతే తిరుగుతూనే ఉన్నాను. మర్చిపోయానండి అసలు వాచ్ పెట్టుకొని తిరుగుదాము అనుకోని కూడా వాచ్ అయితే పెట్టుకోలేదన్నమాట. మార్నింగ్ హడావుడిగా స్కూల్‌కి వెళ్ళాము వచ్చాము. ఇంకా నేను వాచ్ పెట్టుకోలేదు. ఇంకా ఇక్కడ చూడండి ఈరోజైతే వాళ్ళ డాడీకి తనే అన్నం పెట్టిద్దంట. ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఏంటంటే మనకి
అనిపిస్తాయి. అంతట తనే ఇంట్రెస్ట్ చూపిస్తుందనమాట. నేను గిన్నెలు కడుగుతాను, నేను ఊడుస్తాను, నేను బెడ్‌షీట్ క్లీన్ చేస్తాను మమ్మీ. నీకు హెల్ప్ అవుతది. అంటే ఏంటంటే, నేను 2 పనులు చేస్తే నీకు కూడా నువ్వు 2 పనులు చేసుకుంటే నీకు తొందరగా అయిపోద్ది గదా! నీకు కాళ్ళు నొప్పులొస్తాయి గదా! నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు అప్పుడు. ఇలా భలే భలే చిన్న చిన్న మాటలైతే అన్నీ చెప్తుందనమాట ఇప్పుడు. ఇంకా వాళ్ళ డ్యాడీకి నేను పెడతాలే మమ్మీ నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పేసి తనైతే వాళ్ళ డ్యాడీకి రైస్ పెడుతుంది ఇక్కడ. నేను ఎలా పెడతానో అలా ఇంకా చూస్తది కదా! రోజు అబ్జర్వ్ చేస్తది కదా! ఇదిగోండి ఇక్కడ కీరా అలాగే కొంచెం బ్రౌన్ రైస్ ఉంటే అవి 2 ఒకే బౌల్‌లో పెట్టాను. మా వారికి ఇంకా మిగిలిన బ్రౌన్ రైస్ అయితే తనకే పెట్టేసాననమాట. ఫస్ట్ తనని పెట్టనిచ్చాను. ఎంత క్వాంటిటీ పెడితే అంత క్వాంటిటీ పెట్టనీలే అని చెప్పేసి. ఇంకా వాళ్ళ డ్యాడీ చెప్తున్నాడనమాట. నేను బేబీ కాదు నాన్న నువ్వు ఇంత తక్కువ పెట్టినావు నాకు అని చెప్పేసి. నేను పెడతలే మూత. కొంచెం పెట్టినావంట డాడీ చెప్తున్నాడు. బేబీ కాదు నేను అంటున్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అలా గడిచిపోయింది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు నైట్ డిన్నర్‌కి అయితే నేను జవార్ రోటీ తీసుకుందాం అనుకుంటున్నాను. జొన్న రొట్టెలు. ఆ రొట్టె నాకు చేయడం రాదు. అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేసుకుంటాననమాట. ఇక్కడ కొంచెం సొరకాయ తురుము తీసుకున్నాను. అలాగే ఒక కప్ దాకా మెంతి కూరనైతే కట్ చేసుకున్నాను. తర్వాత అందులోకి ఒక ఆనియన్, ఫుల్ ఆనియన్ ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్‌లో జస్ట్ అలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద బౌల్ జొన్న పిండి అయితే యాడ్ చేసుకొని అందులోకి సాల్ట్, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీల్ని జస్ట్ అలా క్రష్ చేసినట్టుగా నా బ్లెండర్‌లో జస్ట్ అలా 2 పల్స్‌లు ఇచ్చేసి అయితే దీంట్లో అవి కూడా యాడ్ చేసుకొని కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటది కాబట్టి ఫస్ట్ సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్‌తో ఎంత పిండి కలిస్తే అంత పిండి అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటదండి ఈ జొన్న రొట్టయితే. మామూలుగా జొన్న రొట్టెలు అందరికీ చేయడం రాదు గదా! నాకైతే రాదు. అంటే మా ఇంట్లో ఎక్కువగా మేమెప్పుడు జొన్న రొట్టెలు చేసుకొని తినింది లేదు. నార్మల్‌గా నేనేం జేస్తాను అంటే జొన్న రొట్టె నాకు చేయడం రాదు కాబట్టి వేడి నీళ్ళుతో కలిపేసుకొని పెట్టుకుంటాను. అప్పుడు కొంచెం రోటీలు చేయడానికొస్తది. నార్మల్‌గా కొంతమంది గోరువెచ్చని నీళ్ళతో కలిపి పిండి జల్లుకుంటూ ప్రెస్ చేస్తూ ఉంటారు గదా! అవి నాకు రావన్నమాట. ఇది గూడా ఇప్పుడు నేను ఒక 2, 3 సార్లు చేశాను. అందుకని ఈరోజు జొన్న రొట్టె చేసుకోవాలి అని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాను. మా వారు గూడా కొంచెం ఇష్టంగా తిన్నారు. పాప కూడా ఇదే తినింది. ఈరోజు ముగ్గురికి ఇదే చేశాను. మా వారు ఈ మధ్య అంటా ఉన్నారనమాట. ఇక్కడోళ్ళందరూ మంచిగా జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇవి తింటున్నారు. మనం కూడా మారదాము ఆ రైసే కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. సర్లే నువ్వు తింటా అంటే ఇంకేంటి నేను నేర్చుకుంటాను. నువ్వు చపాతీస్ తినవని చెప్పే కదా! నేను చెయ్యను అని చెప్పేసి అంటూ ఉన్నాననమాట. ఇదిగోండి ఇలా అయితే ఒక క్లాత్ పైకి నేను పిండినైతే ఇలా మొత్తం ప్రెస్ చేసుకొని తర్వాత తవాని కొంచెం వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను. దాని మీదకి ఇప్పుడు ఈ రొట్టెనైతే ట్రాన్స్‌ఫర్ చేసేసాను. చాలా యమ్మీగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. అంటే ఆల్మోస్ట్ చాలామంది అందరూ ట్రై చేసుంటారు. నేనైతే చేయలేదు. నేను చేశాను ఈరోజు కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. ఇందులో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి డైజెషన్‌కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఇదొచ్చేసి గ్లూటెన్ ఫ్రీ అండి. దీంట్లో మంచి మినరల్స్ ఉంటాయండి. ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ లభిస్తది. అలాగే మన డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మనకి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదండి. తినమన్నాం గదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ ఒక 3, 4 దోసలు తింటానంటే కాదు. ఒక 1 ½ లేదా 2 అంతవరకే అండి. అంతకంటే ఎక్కువ తింటే మళ్ళీ వెయిట్ లాస్‌కి మనం రైస్ తీసుకుంటే ఎలా అవుతుందో అలాగే అయిపోద్దనమాట. ఇందులో మనం మెంతి కూర యూజ్ చేసాం కాబట్టి మనకి మంచిగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని గూడా కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుందనమాట. మనం కొంచెం శనగపిండి గూడా యాడ్ జేసుకోవచ్చు. ఇందులో కావాలంటే మీరు బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము గూడా యాడ్ జేసుకోవచ్చు. నాకేమనిపించిందంటే ఇంకా కొంచెం సొరకాయ వేసుంటే బావుండేది. అంటే మా వారు సొరకాయ తినరు కదా! ఏదో ఒక ఫామ్‌లో సొరకాయ అయితే పెడుతూ ఉంటాననమాట. సాంబార్‌లో తింటారు. ఇలా రొట్టె చేసినప్పుడు గూడా తింటూ ఉంటారనమాట. ఇదే సేమ్ నేను రాగి పిండితో కూడా చేసుకుంటానండి. ఇంకా ఇదిగోండి పక్కన కర్రీ, మా మమ్మీ పంపించిన మామిడికాయ చట్నీ కొద్దిగా పెట్టుకొని ఒక్క రోటీ పెట్టుకున్నానండి నేను. పెట్టుకొని నా నైట్ డిన్నర్ ఫినిష్ చేశాను. అయితే ఇక్కడ
పాలకూర ఇవన్నిటికంటే కూడా మెంతికూర యాడ్ చేసుకుంటేనే ఈ రొట్టె టేస్ట్‌గా ఉంటదండి. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఒక్కసారి నా వీడియోస్ అయితే చెక్‌ఔట్ చేయండండి. మీకు నచ్చితే గనక మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.